స్నేహితులు స్టోరీ టైం అడ్వెంచర్స్ లో. ఒకరోజు సాయంత్రం చూచూ ఆమె స్నేహితులు స్కూల్ నుంచి ఇంటికి వెళుతున్నారు. హఠాత్తుగా బిగ్గరగా ఒక పిడుగు పడిన శబ్దం వినిపించింది. అలాగే పెద్ద పెద్ద చినుకులు ఆకాశం నుంచి కురవడం మొదలయింది. వర్షం పడుతుంది. మన దగ్గర గొడుగులు కానీ రెయిన్ కోట్స్ కానీ లేవు. మనం ఈ వానలో వెళ్తే మనం తడిచిపోతాము, అలాగే జలుబు కూడా చేస్తుంది. నాకొక ఆలోచన వచ్చింది. వాన ఆగేదాకా మనం అందరం కలిసి ఈ ఇంటి చూరు కింద ఆగుదాం. అలా చూచూ ఆమె స్నేహితులు ఆ చూరు కింద తలదాచుకునేందుకు పరుగెత్తారు. వాళ్ళు ఆ చూరు కింద అలా నిలబడున్నారు. ఇంతలో ఒక తేనెటీగ అటుగా వచ్చింది. ఆ తేనెటీగ కస్లీ చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. కస్లీ చాలా భయపడిపోయాడు. ఒక తేనెటీగ ఎగురుతూ ఉంది. అది నన్ను కుట్టచ్చు. నాకు ఇక్కడ ఆగడం ఇష్టం లేదు. వర్షంలో తడుచుకుంటూ వెళ్ళిపోవడమే మంచిది. కస్లీ తేనెటీగను చూసి చాలా భయపడిపోయాడు. పరుగెత్తి పారిపోవాలనుకున్నాడు. కాని అతని స్నేహితులు అతన్ని ఆపారు. కంగారు పడక కస్లీ. అప్పుడు చూచూ కస్లీకి మరింత ధైర్యం కలిగించేందుకు తనకి ఒక మంచి కథ చెప్పాలనుకుంది. అది కేవలం ఒక చిన్న తేనెటీగ. తెలివిగా ధైర్యంగా ఉండు. ఆ చిన్నారి మేక పిల్లలాగా ఒక గుహలో వేటితో కలిసి ఉండేదో తెలుసా? సింహం, తోడేలు, పులితో కలిసి. ఇలారా, నీకా తెలివైన చిన్నారి మేక కథ చెప్తాను విను. ఒకరోజు సాయంత్రం ఆ చిన్నారి మేక అడవి గుండా వెళ్తుంది. అది ఒక కుండలో బంగారు రంగు తేనెను పట్టుకొని వెళ్తుంది. నాకు గబగబా ఇంటికి వెళ్ళి ఈ తేనెని తినేయాలనుంది. హఠాత్తుగా ఆకాశంలో ఒక పెద్దటి నల్ల మబ్బు ప్రత్యక్షమైంది. ఆకాశమంతా చీకటిగా మారిపోయింది. బిగ్గరగా ఒక పిడుగు పడిన శబ్దం వినిపించింది. చిన్నారి మేక చాలా భయపడిపోయింది. ఆ తేనె కుండని దాదాపు పడేసేంత పనిచేసింది. ఆకాశం నుండి పెద్ద పెద్ద వాన చినుకులు కురవడం మొదలయ్యాయి. అయ్యయ్యో, వర్షం వచ్చేస్తుంది. నేను తొందరగా తలదాచుకునేందుకు ఒక చోటు వెతుక్కోవాలి. చిన్నారి మేక పిల్ల తలదాచుకునే చోటు కోసం వెతకడం మొదలుపెట్టింది. దానికి ఒకే ఒక చోటు కనిపించింది. అదొక గుహ. ఇక్కడ ఒక గుహ ఉంది. వర్షం తగ్గేంత వరకు ఇక్కడే తలదాచుకుంటా. అలా ఆ చిన్నారి మేక గుహలోకి వెళ్ళింది. ఆ గుహలోకి ప్రవేశించగానే ఆ చిన్నారి మేక నిర్ఘాంతపోయింది. అక్కడ అప్పటికే మరో 3 జంతువులు ఉన్నాయి. ఒక సింహం, ఒక పులి, ఒక తోడేలు. సింహం చిన్నారి మేకని చాలా ఆకలిగా చూసింది. ఆ చిన్నారి మేక చేతిలో ఉన్న కుండలో ఏముందో తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా కలిగింది. ఈ మేకని చూస్తుంటే నాకు నోరు ఊరిపోతోంది. రుచికరంగా కూడా.
ఇంకా యమ్మీగా కూడా ఉంది. చిన్నారి మేక, నిన్ను చూస్తుంటే నోరూరుతోంది. నాకో విషయం చెప్పు. ఆ కుండలో అసలు ఏముంది? దానికి అర్థమైంది. సింహం, తోడేలు, పులి దాన్ని తినేయాలి అనుకుంటున్నాయని. ఆ మేక తెలివిగా ధైర్యంగా ఉండి తనను తాను కాపాడుకోవాలని నిర్ణయించుకుంది. అది గబగబా ఒక కథని అల్లేసింది. ఈ కుండలో కొద్దిగా మాయా తేనె ఉంది సింహం గారు. దీన్ని ఎవరు తింటారో వాళ్ళు బలవంతులవుతారు. అడవిలో ఉన్న వాళ్ళందరికంటే కూడా బలవంతులవుతారు. ఆ చిన్నారి మేక చెప్పిన కథని సింహం నమ్మేసింది. అలా అయితే నేనే ఆ తేనెని తినేసి అడవిలోకెల్లా అత్యంత బలమైన జంతువుగా మారిపోతాను. నిజానికి ఈ అడవికి నేనే కదా రాజుని. చిన్నారి మేక తన కథని కొనసాగించింది. కానీ ఈ తేనెని అలా ఉత్తినే తినకూడదు సింహం గారు. దీనిని నాకిచ్చినటువంటి ఆ తేనెటీగలు ఏం చెప్పాయంటే వేరొక దానితో కలిపి తినాలి అని. ఆ? వేరొక దానితోనా? అవును. ఈ మాయా తేనె పని చెయ్యాలి అంటే దీనిని ఒక తోడేలు తోకతో తినాలి. అదే అయితే నేను ఆ తేనెని ఒక తోడేలు తోకతో తింటాను. తోడేలు, గబగబా ఇలా వచ్చి నీ తోకని నాకు ఇవ్వు. అయ్యో బాబోయ్! సింహం తోడేలుని తెరవడం మొదలుపెట్టింది. పులి, నేను తోడేలు తోకని తీసుకొచ్చే వరకు ఆ మేకని తేనెని చూస్తుండు. అలా సింహం బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ పులి, మేక మిగిలాయి. అయ్యయ్యో, నేనొక తప్పు చేసేనే. చూడండి పులిగారు, దయచేసి సింహం గారిని తిరిగి పిలుస్తారా? ఎందుకంటే తనతో ఈ మాయా తేనె తోడేలు తోకతో పని చేయదని చెప్పాలి. దీనికి ఇంకా ఏదో కావాలి. ఇంకా ఏదోనా? ఇంతకీ అదేంటి చిన్నారి మేక? ఈ తేనె మాయ పని చెయ్యాలి అంటే సింహం దానిని దేనితో కలిపి తినాలో చెప్పు. నేనొక పెద్ద తప్పు చేశాను పులిగారు. తేనె ఒక తోడేలు తోకతో తినాల్సిన అవసరం లేదు. దీనిని ఒక చక్కటి పొడవైన పులి తోకతో తినాలి. అచ్చం నీలాంటి తోకతో తినాలి. నేను ఇప్పుడే సింహాన్ని పిలుచుకొని వస్తాను. వెనక్కి వచ్చిన తర్వాత నీ తోకని బయటికి లాగమని చెప్తాను. వద్దు, దయచేసి ఆ పని చెయ్యొద్దు. సింహం గారు ఎక్కడున్నారు? అయ్యయ్యో, నేను పారిపోవడం బెటర్. దాంతో ఆ పులి తనను తాను కాపాడుకోవటానికి గుహ నుండి పారిపోయింది. హఠాత్తుగా వాన ఆగిపోయింది. ఆ చిన్నారి మేక గుహ నుండి బయటికొచ్చి గబగబా ఇంటికి వెళ్ళిపోయింది. అమ్మయ్యా, నా ప్రాణాలు నేను కాపాడుకున్నాను. సింహానికి, పులికి, తోడేలికి ఆహారం కాకుండా. ఎందుకంటే నేను ధైర్యంగా తెలివిగా ప్రవర్తించాను కాబట్టి. ఇప్పుడు ఈ రుచికరమైన తేనెని నేను ఆస్వాదిస్తూ తింటా. నేను బలంగా తయారవుతా. దీన్ని తినడానికైతే నాకు ఎవ్వరి తోక అక్కర్లేదు. అలా చిన్నారి మేక వాటికి ఆహారం కాకుండా తనను తాను కాపాడుకుంది.
నువ్విక్కడికి రా కస్లీ. తేనెటీగ గురించి భయపడకు. చూచు చెప్పిన కథలో మేకలాగా తెలివిగా ధైర్యంగా ఉండాలి. అర్థమైందా? అవును కస్లీ, ఆ తేనెటీగ నీ దగ్గరికి రాకుండా ఎలా చేయాలో ఆలోచించు. నేనేం చేయాలో నాకు తెలుసు. నేను ఈ పూల గుండిని ఇక్కడే ఉంచుతాను. ఆ తేనెటీగ ఈ పువ్వు మీద కూర్చుని నా గురించి మర్చిపోతుంది. చూడండి, ఒక తేనెటీగ, ఇంకొక పువ్వు. చాలా అందంగా ఉంది కదా. అలా కస్లీ తెలివిగా ధైర్యంగా ఆ తేనెటీగని తన దగ్గరికి రాకుండా చేశాడు. అచ్చం చూచూ కథలో చిన్నారి మేకలాగా.